ముందుగా ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ముందు ఆరాధనలో దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం సహోదరుడు చదవగా విన్నాము. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీయులోనున్న దేవుని సంఘమునకును, ఆసియా అంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయునది. పౌలు పత్రిక ఎవరికి రాస్తున్నాడు? సంఘంలో ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు. చాలామందికి డౌట్ ఉంటుంది ఏంటంటే, దేవుని జ్ఞానం ఉన్న వారికి తెలుసు, పర్వాలేదు, వారికి సందేహం లేదు. కానీ మీరు లోకంలో చూసినట్లయితే సెయింట్ అనేది ఒక బిరుదుగా ఇస్తారు. సెయింట్ పాల్, సెయింట్ జోసెఫ్, సెయింట్ మదర్ తెరీసా అంటారు. అంటే చనిపోయిన తర్వాత వారిని సెయింట్స్గా అంటే పరిశుద్ధులుగా గుర్తిస్తారు. చనిపోయిన తర్వాత ఇది ఎవరనుకున్నా సెయింట్ మాథ్యూ చర్చ్ ఇది అంటారు. సెయింట్ అనగానే మీరు చాలా గొప్పగా ఫీల్ అవుతారు. చాలామంది చనిపోయిన వారికి ఆ బిరుదు ఇస్తూ ఉంటారు. చనిపోయిన తర్వాత కీర్తిశేషులు, కీర్తిని ఉంచాడో లేదో తర్వాత సంగతి, కానీ కీర్తిశేషులు అని మాత్రం పెడతారు. అతను ఎలాగన్నా జీవించని పేరు ముందు ఏం పెడతారు? మరి ఏం కీర్తితో అతను ఎలా జీవించాడో అక్కడున్న లోకల్ వాళ్ళకి తెలుస్తుంది. అయినా కానీ కీర్తిశేషులు అని పెడతారు. అలాగే మరికొంచెం ఎక్కువగా భక్తులకి చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే సెయింట్ అని పెడతారు. అది ఒక బిరుదుగా ఇస్తారని ఇప్పుడే మాట్లాడుకున్నాం. అంటే సెయింట్స్ అంటే ఎవరు? పరిశుద్ధులు అంటే ఎవరు? చనిపోయిన వాళ్ళ. చనిపోయిన వారిని పరిశుద్ధులు అని పిలుస్తారా? లేకపోతే చనిపోయిన తర్వాతే పిలవాలా పరిశుద్ధులని? సెయింట్స్ అని చనిపోయిన తర్వాత పిలవాలా? మదర్ తెరీసాని బ్రతికి ఉన్నప్పుడు సెయింట్ అన్నారా? చనిపోయిన తర్వాత అన్నారా? చనిపోయిన తర్వాత ఇచ్చే బిరుదా సెయింట్ అంటే పరిశుద్ధుడు అని. పరిశుద్ధుడు. అందుకే నవ్వుతారు బయట. పరిశుద్ధులందరికీ వందనాలంటే క్రీస్తు సంఘానికి వెలుపట ఉన్న వారికి వింతగా ఉంటుంది. అబ్బో మీరు పరిశుద్ధులా, మీరు పరిశుద్ధులా అంటారు. మనం చదివాం. పౌలు ఏమంటున్నాడు? ఆసియా అంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. సంఘంలో ఉండి 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 చనిపోయిన తర్వాత, నేను చెప్పే క్రీస్తు సంఘం గురించి కాదు, బయట చాలా సంఘాలు ఉన్నాయి కదా, అక్కడ బాగా ప్రఖ్యాతిగాంచిన ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ముందేమని తగిలిస్తారు? సెయింట్ జాన్, సెయింట్ లూథర్ అని దానికి ముందు సెయింట్ అని తగిలిస్తారు. బతికున్నప్పుడు సెయింట్ కాదంట, చనిపోయిన తర్వాత సెయింట్ అంటే పరిశుద్ధుడు. చనిపోయిన తర్వాత పరిశుద్ధుడా? అలా అనుకుంటే నేను వందనాలు ఎవరు చెప్పాలి? బతికున్న వాళ్ళకా, చనిపోయిన వాళ్ళకా? కానీ నేను రాగానే ముందు వందనాలు ఎవరు చెప్పాను? బ్రతికున్న వాళ్ళకే. పరిశుద్ధులు బ్రతికున్నప్పుడే. చనిపోయిన తర్వాత కూడా పరిశుద్ధులే కాదంటలా, కానీ బ్రతికున్నప్పుడు కూడా పరిశుద్ధులుగానే దేవుడు లెక్కిస్తున్నాడు. కానీ లోకంలో సెయింట్ అనగానే వారు చనిపోయిన తర్వాత వారిని సెయింట్గా గుర్తిస్తారు. వారు అవునో కాదో తర్వాత సంగతి. క్రీస్తు సంఘంలో మాత్రం క్రీస్తు సంఘ సభ్యులందరూ ఏమై ఉన్నారు? సెయింట్స్, పరిశుద్ధులు అని. మనకు ఆ యొక్క దేవుని జ్ఞానం అనేది ఉండాలి. ఇందులో ఎటువంటి సందేహం ఏమైనా ఉందా? నీవు పరిశుద్ధుడువా?
నీవు పరిశుద్ధుడివా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. సందేహం లేకుండా క్రీస్తు శరీరంలో అవయవంగా చేర్చబడిన ప్రతి ఒక్కరూ ఎటువంటి సందేహం లేకుండా ఏమైనా సమాధానం చెప్పాలి? ఎస్, నేను పరిశుద్ధున్నే. అదే నువ్వు బ్రతికే ఉన్నావుగా. బ్రతికున్నప్పుడు పరిశుద్ధులుగా జీవించరా? బతికున్నప్పుడు పరిశుద్ధులుగా జీవించని వారు చనిపోయిన తర్వాత జీవిస్తారా? కాబట్టి బయట చాలామందికి అవగాహన ఉండదు. చనిపోయిన తర్వాత సెయింట్ అని వారి యొక్క పేరు ముందు చేరుస్తారు. సంఘంలో అంటే నేను క్రీస్తు సంఘం గురించి చెప్పలేదు, బయట ఏ సంఘంలో అయినా చనిపోయిన తర్వాత వారి అయ్యగారికి సెయింట్ అని పెడతారు. అలాగే అపోస్తులకి ప్రత్యేకంగా సెయింట్ పాల్ అంటున్నారు, సెయింట్ పీటర్ చర్చ్ అంటున్నారు. చనిపోతే కానీ పేతురు సెయింట్ కదా. వారు బ్రతికి ఉన్నప్పుడు కూడా వారు ఏమై ఉన్నారు? పరిశుద్ధులే. కానీ అక్కడ ఏమని అర్థం వస్తుందంటే చనిపోయిన తర్వాతే ఇచ్చేటువంటి ఒక బిరుదులాగా. మనిషి చనిపోయిన తర్వాత ఇప్పుడు భారతరత్న ఎలా ఇస్తారో చనిపోయిన తర్వాత మాత్రమే ఇచ్చేది సెయింట్ అనుకుంటున్నారు చాలామంది. మనమందరం కూడా ఏమై ఉన్నాం? సెయింట్స్. మనమందరం పరిశుద్ధులమే. దేవుడు అలాగే లెక్కిస్తున్నాడు, అలాగే పిలుస్తున్నాడు. కాబట్టి అననీయ ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 9వ అధ్యాయము 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. యెరూషలేములో ఏం చేశాడంట? పౌలు ఏం చేశాడంటే సౌలుగా ఉన్నప్పుడు యెరూషలేములో ఉన్న అనేకుల పరిశుద్ధులను ఏం చేశాడు? కీడు చేశాడంట. అంటే పరిశుద్ధులు అనేవారు చనిపోయి ఉన్నారా, బ్రతికే ఉన్నారు? ఇక్కడ సంఘాన్ని హింసించాడు పౌలు. సంఘాన్ని హింసించాడు, సంఘానికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు, యేసుక్రీస్తుని ఎదిరించాడు. పౌలుకు తెలియకుండానే యేసుక్రీస్తుని ఎదిరించాడు. ఎలా అంటే పరిశుద్ధులను హింసించడం ద్వారా యేసుక్రీస్తుని కూడా పౌలు ఏం చేశాడు? హింసించాడు. అయితే ఎవరు వారు హింసింపబడిన ఆ పరిశుద్ధులు ఎవరు? క్రీస్తు శరీరంలో అవయవాలైన వారేనా? మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం ఏంటది? మొట్టమొదటి సంఘం క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘ సభ్యులని అననీయ ఏమంటున్నాడు? అననీయ ఎలా గుర్తించాడు? నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. పరిశుద్ధులను హింసించాడంట పౌలు. పరిశుద్ధులంటే ప్రత్యేకమైన లోపం నుంచి వస్తారా? ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వారందరూ పరిశుద్ధులే. అననీయ అదే అంటున్నాడు. అటువంటి పరిశుద్ధుల్ని, క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి పరిశుద్ధుల్ని హింసించాడు పౌలు అని. అదేంటి? పరిశుద్ధులు ఎవరికి కీడు చేయరే, పరిశుద్ధులు ఎవరిని కొట్టరే, పరిశుద్ధులు ఇతరుల ఎడల అమర్యాదగా నడుచుకోరే. అయినా కానీ పరిశుద్ధులు హింసించేవారు ఉంటారంటే ఉంటారు. ఎవరి జోలికి వెళ్ళవసరం లేదు. దేవుడి నీతిని నెరవేర్చడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. శ్రమ పెట్టేవారు నియమించబడతారు. అప్పటి వరకు ఎవరు నియమించబడ్డారు? సౌలు నియమించబడ్డాడు పరిశుద్ధులను హింసించబడటానికి. ఇంకా అతని సమయం అక్కడి వరకు అయిపోయింది. తర్వాత అదే సౌలు పౌలుగా మారి దేవునికి పరిచయం చేయటం అనేది, దేవుని సేవ చేయటం అనేది మనందరం తెలిసిందే. ఇక్కడ విషయం ఏంటంటే పరిశుద్ధులు అంటే ఎవరు? వాళ్ళు సెయింట్స్ అంటే ఎవరు? వాళ్ళు యెరూషలేములో ఉన్న సంఘ సభ్యులందరిని అంటున్నాడు. వీరందరూ కూడా ఏమై ఉన్నారు? పరిశుద్ధులై ఉన్నారు. మరి క్రీస్తునందు ఉన్న మనమందరం కూడా ఎవరు? పరిశుద్ధులుగానే లెక్కించబడుతున్నాం, దేవుని చేత పిలువబడుతున్నాం. సిగ్గుపడకూడదు. మనం పరిశుద్ధులని పిలువబడుతున్నందుకు ఎంతో సంతోషించాలి.
అతిశయపడాలి. ప్రభు ఇచ్చినటువంటి ఇంత గొప్ప పేరును బట్టి అతిశయపడాలి. కానీ మనం సిగ్గుపడుతున్నామంటే పరిశుద్ధుడికి తగినట్లుగా మనం జీవించట్లేదేమో. పరిశుద్ధుడికి తగినట్లుగా ఎవరైతే జీవించరో, తోటి పరిశుద్ధుని పరిశుద్ధుడిగా గుర్తించరు, తనను పరిశుద్ధుడు అని పిలుస్తున్నా కానీ సంతోషం ఉండదు. ఎందుకని? ఆ స్థాయిలో మనం జీవించినప్పుడు మనకి ఆ యొక్క పేరు అంతగా నచ్చదు. పరిశుద్ధులు చక్కగా పలకరించుకోవాలి, వందనాలు చెప్పుకోవాలి. కాదు ఇంకా ఏదో అడ్డం వస్తుందంటే అది పాపం మాత్రమే తప్ప వేరొక ఏది కాదు. చూడండి, పరిశుద్ధులు ఎలా గుర్తించబడ్డారంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వారు అప్పటి వరకు యూదా మతంలో ఉన్నటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు యొక్క యాజకత్వాన్ని, యేసుక్రీస్తు యొక్క బలిదానాన్ని అంగీకరించిన వ్యక్తులు, క్రీస్తు రక్తంచే కడగబడిన వ్యక్తులందరినీ ఏమని పిలిచారు? పరిశుద్ధులు అని పిలువబడ్డారు. అందుకే పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. వారిని అందరిని ఏమన్నాడు? పరిశుద్ధులు అన్నాడు. చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి. చూడండి, ఎవరెవరిని హత్య చేశాడు చూడండి. సౌలు ప్రభు యొక్క శిష్యులను అననీయ ఆ శిష్యులను ఏమన్నాడు? పరిశుద్ధులు అన్నాడు. పరిశుద్ధులు అన్నా యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా చేరిన వారైనా క్రైస్తవులైనా సరే, వీరంతా ఎవరు? పర్యాయ పదంగా వాడబడిన పదాలు. క్రైస్తవులన్నా పరిశుద్ధులన్నా క్రైస్తవులే, యేసుక్రీస్తు శిష్యులన్నా క్రైస్తవులే, పరిశుద్ధులే. ఈ 3 వాడటం అనేది జరిగింది. కాబట్టి శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును అంటే పౌలు చేసిన ఈ పనిని అననీయ అక్కడ ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధులకు కీడు చేసిన వాడు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మన యేసుక్రీస్తు శిష్యులము కదా? శిష్యులమేగా మనం. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అంటే అర్థం ఏంటి? బాప్తిసం ద్వారా మనము దేవుడికి జన్మించాం అంటే యేసుక్రీస్తుకి ఏమవుతాం? శిష్యులం అవుతున్నాం. మరి యేసుక్రీస్తు శిష్యులను అననీయ ఏమన్నాడు? పరిశుద్ధులు అన్నాడు. ఇష్టమేనా? నీవు పరిశుద్ధుడివేనా? నీవు పరిశుద్ధుడు అన్న విషయం నీకు గుర్తుంటుందా? ఎక్కడికి వెళ్ళినా గుర్తుంటుందా? ఎవరిదన్నా మాట్లాడేటప్పుడన్నా నేను పరిశుద్ధిని అన్న పదం గుర్తుంటుందా? అవిశ్వాసులతో కూర్చున్నప్పుడు, దేవుని ఎరుగువారితో కూర్చున్నప్పుడు, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, జ్ఞానం లేని వారితో మాట్లాడేటప్పుడు వారెవరో మీరు బాగా తెలుసుకుంటారు. మీ ఎదుట ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకుంటారు. అదే క్షణం నువ్వెవరో అని గుర్తు రావాలి. నేను పరిశుద్ధుణ్ణి. అన్యులతో మాట్లాడేటప్పుడు, కోపం వచ్చినప్పుడు, కలహాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు నేను పరిశుద్ధుణ్ణి, నేను యేసుక్రీస్తు యొక్క శిష్యుణ్ణి అన్న విషయం గుర్తుకు రావాలి. నేను ప్రత్యేకించబడిన వాడును, ప్రత్యేకమైన జనాంగంలో చేర్చబడ్డవాడును, క్రీస్తు శరీరంలో సజీవమైన యాగంగా ఉండుటకు, పరిశుద్ధుడిగా ఉండుటకు పిలువబడిన వాడు అన్న విషయం గుర్తుంటే దేవుడు అంటే ఎంతో సంతోషం. దేవుడు నీకు తండ్రి అనేటువంటి సంబంధం ఏర్పడుట ద్వారా ఎంతో సంతోషంగా ఉంటారు. నేను పరిశుద్ధుణ్ణి అని నీకు నువ్వు అనుకోవడం ద్వారా ఎంతో సంతోషం కలుగుతుంది. కాబట్టి దానికి తగినట్లుగా కూడా జీవించడానికి ఎంతో ఇష్టపడతారు. కాబట్టి చూడండి, పరిశుద్ధులు అంటే చనిపోయిన వారా బతికున్న వారేనా? దీన్ని బట్టి ఏమర్థమైంది? పరిశుద్ధులు చనిపోయిన వారు కాదు, బ్రతికున్న వారే. క్రీస్తు నందున్న వారు చనిపోయినను వారు పరిశుద్ధులే. కానీ బయట మీరు చూసినట్లయితే సత్యంలో నిలిచి ఉండని వారు, దేవుని జ్ఞానం లేని వారు,
అలాగే అసత్యంలో జీవించిన వారు కూడా చనిపోతే వారిని కూడా భక్తులుగా గౌరవించి ఆ గౌరవంగా ఏమని పిలుస్తున్నారు? సెయింట్. సెయింట్, పరిశుద్ధుడు అని ఇంగ్లీష్లో సెయింట్ అని పెడుతున్నారు. కానీ క్రీస్తు సంఘ సభ్యులు బ్రతికి ఉన్నప్పుడు పరిశుద్ధులే. వారు పరిశుద్ధంగా జీవించి దేవుని చిత్తానుసారంగా జీవించిన తర్వాత శరీర విమోచన జరిగిన తర్వాత కూడా మనం ఏమవుతాం? పరిశుద్ధులమే అవుతాం. కానీ లోకం ఏమని వక్రీకరిస్తుంది? చనిపోయిన తర్వాత నిన్ను సెయింట్ అని పిలవాలి అని. కానీ పౌలు అందరిని ఏమని పిలిచాడు? అందరూ పరిశుద్ధులనే పిలిచాడు. అందరూ అంటే ఎవరు? క్రీస్తు సంఘంలో ఉన్న సభ్యులందరినీ పరిశుద్ధులు అని మాత్రమే పిలిచాడు. అలాగే అపోస్తల కార్యాల్లోనే 11వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే 11వ అధ్యాయము 26వ వచనం, వారు కలిసి 1 సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. శిష్యులకు ఏ పేరు వచ్చింది? క్రైస్తవులు. క్రీస్తుని అనుసరించేవారు, క్రీస్తుని ధరించుకొని నడుచుకుంటున్నారు. కాబట్టి పరిశుద్ధులన్నా, యేసుక్రీస్తు యొక్క శిష్యులన్నా, అలాగే క్రైస్తవులన్నా వీరందరూ ఎవరు? దేవుడి ప్రజలే. దేవుడి ప్రజల్లో చేర్చబడిన వీరందరూ, క్రీస్తు యొక్క శరీరంలో చేర్చబడిన వీరందరినీ ఒకరినొకరు ఏమని సంబోధించుకున్నారు? పరిశుద్ధులుగా సంబోధించుకున్నారు. క్రీస్తునందున్న పరిశుద్ధులు, పరిశుద్ధులకి వందనాలు అని. అందుకే మనం ఎలా ఉండాలి? ఒకరిని ఒకరిని చూసేటప్పుడు ఏమనుకోవాలి? క్రీస్తు శరీరంలో సహోదరులు, ఒకరికొకరు సహోదరులు. గొప్పగా దేవుడిచ్చినటువంటి గొప్ప పేరు పరిశుద్ధులు. దానికి తగినట్లుగా మనం ఉండాల్సిందే. అంతే తప్ప ఏ గోడ కానుకుంటే ఆ గోడ రంగు మనం పూసుకోకూడదు. ఎక్కడికి వెళ్ళినా ఏమని గుర్తుపెట్టుకోవాలి? క్రీస్తునందు ఉన్నటువంటి పరిశుద్ధుని నేను. ఎక్కడికి వెళ్ళినా తామరాకు మీద నీటి బొట్టు ఎలాగైతే ఉంటుందో అంటి అంటున్నట్టు ఆకుకి అలా ఉండాలి. సమాజంలో తిరగొద్దంటలా, తిరగడం మన పనుల నిమిత్తం, కానీ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. అపవిత్రతను అంటించుకోకూడదు, హృదయంలోకి అపవిత్రతను తెచ్చుకోకూడదు. చాలా జాగ్రత్తగా జీవించాలి. ఎందుకని దేవుడు నిన్నేమని సంబోధిస్తున్నాడు? పరిశుద్ధుడు అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తుని పిలిచినట్టు యేసుక్రీస్తుని అంగీకరించిన వారిని కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు? పరిశుద్ధులు అని పిలుస్తున్నాడు. అంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని. పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను లెక్కిస్తున్నాడు.